హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది పల్లీలతో ఇంకా నువ్వులతో చట్నీ అనమాట. ఇది అన్నంలోకి మాత్రమే. నేను దానికి 1 కప్పు వేరుశనగ పప్పులు తీసుకుంటున్నాను. దాన్ని ఆయిల్ లేకుండా చక్కగా పెనం మీద వేయించుకోవాలి. వేయించుకొని చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత నువ్వులు ఇక్కడ 2 నేను సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. వద్దు అని అనుకున్న వాళ్ళు నువ్వుల్ని తగ్గించుకోండి. దీన్ని కూడా ఆయిల్ లేకుండానే చక్కగా పెనం మీద వేయించుకుంటాం. వేయించుకున్న తర్వాత దీన్ని కూడా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చినాకే మిక్సీ కొట్టాలి. ఈ నువ్వులను కూడా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ధనియాలు 1 స్పూన్ తీసుకున్నాను పెద్దది. దానికి ఎండుమిరపకాయలు, దాంతోపాటు ఒక చింతపండు లైక్ 1.5 ఇంచ్ చింతపండు, ఇంకా మినపప్పు. ఇక్కడ శనగపప్పు కావాలన్నా కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. దాంతోపాటు 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని 1 లేదా 2 గార్లిక్ వేసుకోండి. గార్లిక్ వేసుకొని దీనికి మాత్రము కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. 1 or 2 స్పూన్స్ మంచిగా దీనికి ఆయిల్ వేసుకోండి. ఆయిల్లోనే వీటిని మంచిగా వేగనివ్వాలి. వాటిల్లాగా డ్రై రోస్ట్ చేస్తే టేస్ట్ బాగోదు. అందుకని దీనికి నూనె వేసుకోండి. నూనె వేసుకొని వీటిల్ని కూడా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదు అంటే మాడిపోతాయి. అందుకనే చెప్తున్నాను నేను. ఇక్కడ ఎవరికైనా కావాలనుకుంటే ఒక పించ్ కొంచెము వేసానా లేదా అన్నట్టు మెంతులు వేసుకోండి, లేదంటే అక్కర్లేదు. వేసుకుంటే చాలా మంచిది, వేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా మంచిగా ఆరనివ్వండి. ఇప్పుడు కావాలనుకుంటే ఈ పల్లీలకి పొట్టు తీసుకోవాలి అని అనుకునేవాళ్ళు. వద్దు అని అనుకుంటే అలాగే వేసేయచ్చు. నేనైతే డైరెక్ట్గానే వేసేసాను. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఈ ధనియాలు, ఎండుమిరపకాయలు ఇవి వేయించుకున్నాం కదా, వీటిల్ని ఒక్కసారి మిక్సీ కొట్టుకోవాలి. దాంతోపాటు వేసేస్తే ఇవి బాగా నలగవు. అందుకనే వాటర్ వేయకుండా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఫస్ట్ మనం మిక్సీ కొట్టుకోవాలి. ఇది మంచిగా పొడిలా అవుతుంది. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ముందే దీన్ని మిక్సీ కొట్టుకోండి. మిక్సీ కొట్టుకున్నాక ఇప్పుడు ఇది చక్కగా మనకి కోర్స్ పౌడర్ లాగా అయినాక మనం ఆరబెట్టుకున్న వేరుశనగ పప్పులు, నువ్వులు అవి ఉన్నాయి కదా, అవి చిన్నగా వేసేసుకొని ఇది కూడా అస్సలు వాటర్ పోయకుండా ముందు ఇది కూడా పౌడర్ లానే అవుతుంది. పౌడర్ లాగా అయిన తర్వాత ఇప్పుడు మీకు నచ్చినట్టు ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వాటర్ పోసుకోండి. ఎక్కువ అయితే పోయొద్దు. ఎక్కువ పోస్తే ఎలా ఉంటుందంటే మనకి దోశలకి, ఇడ్లీలకి చట్నీ తిన్నట్టు ఉంటుంది. అందుకని కొంచెమే పోసుకోండి. ఎక్కువ మాత్రం అస్సలు పోసుకోవద్దు. కొంచెం పోసుకొని ఇది మళ్ళీ ఒక్కసారి చక్కగా మిక్సీలో ఒక్క తిప్పేసుకుంటే పేస్ట్ అయిపోతుంది. ఇది ఇలా ముద్దలాగా గట్టిగా చేసుకోండి. ఇక్కడ నేను ఇందాక నువ్వులు తక్కువ కావాలంటే ఎందుకు వేసుకోమన్నానంటే ఇదేంటంటే కొంచెం జిగురు వస్తుంది. మాకు ఇలా చాలా ఇష్టం, అందుకే నేను ఇలా చేసుకున్నాను. అంత జిగురు వద్దు, మాకు నచ్చదు అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్పాను నువ్వులు తగ్గించుకోమని. అయితే దీంట్లో పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా, చక్కగా చిన్న ముక్కలు, మరి పేస్ట్లా కాదు, మంచిగా చిన్న ముక్కలు తరిగేసుకొని దీంట్లో వేసేసుకోండి. అన్నంలో అది తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ఒక్కొక్క ముక్క తగులుతూ ఉంటే భలే ఉంటుంది అనమాట. అంతేనండి, మన పల్లీలు నువ్వులు చట్నీ రెడీ అయిపోయింది. దీనికి తాలింపు కానీ ఏం అక్కర్లేదు. అవసరము కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, ఇది లేదు అంటే చక్కగా ఇది ఇలాగే వేడి అన్నంలో తినేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా బలమైంది కూడా. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే ఇది రోట్లో రుబ్బుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేను రుబ్బలేదు, నేను మిక్సీలో వేసేసాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.